భారత ఎదురు దాడులతో పాక్ లో టెన్షన్ వాతావరణం పెరిగిపోతోంది. భారత్ పై అణు యుద్ధం పేరుతో బెదిరించే ప్రయత్నాలు చేస్తోంది పాకిస్తాన్. పాక్ ప్రధాని కూడా అత్యవసర భేటీని ఏర్పాటు చేశారు. పాక్ నేషనల్ హైకమాండ్ అథారిటీ అత్యవసర సమావేశం నిర్వహిస్తున్నారు. పాక్ జాతీయ భద్రతను కాపాడడానికి అణ్వాయుధ బాధ్యత కలిగిన నేషనల్ కమాండ్ అథారిటీ మరి కాసేపట్లో సమావేశం కాబోతోంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి గోపి సిద్ధంగా ఉన్నారు. పృథ్వీ రైట్ గోపి, సో ఏంటి పాక్ అత్యవసర సమావేశానికి గల కారణం ఏంటి? ఇప్పటికే మిలిటరీ పోరాటం స్టార్ట్ చేస్తున్నామంటూ కీలక నిర్ణయం వెలువరించారు. సో ఈ సమావేశం రీజన్ ఏంటి? ఇక్కడ కూడా ఇంకేదైనా నిర్ణయం వెలువరించొచ్చా? ఎస్, భారత సైనిక చర్యను తట్టుకోలేకపోతుంది పాకిస్తాన్. ఏ వైపు నుంచి ఎలా వచ్చినా సరే పాక్ నుంచి వచ్చే మిసైల్స్ని, డ్రోన్స్ని, అలాగే ఫైటర్ జెట్స్ని దేన్నైనా సరే డిస్ట్రాయ్ చేస్తూ భారత ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఎంత స్ట్రాంగ్గా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. వాళ్ళ ఫైటర్ జెట్స్ కూల్చేస్తున్నారు, పైలట్లు మన ఆధీనంలో ఉంటున్నారు, వాళ్ళ డ్రోన్స్ని కూల్చేస్తున్నారు, వాళ్ళ నుంచి వచ్చే మిసైల్స్, ఫతే మిసైల్స్ని కూల్చేశారు. ఢిల్లీని టార్గెట్ చేస్తూ, ఉత్తరాది రాష్ట్రాలని, నగరాలని టార్గెట్ చేస్తూ వస్తున్న మిసైల్స్ని ఇటు గగనతలంలోనే పూర్తిగా పేల్చివేస్తున్న పరిస్థితి. ఆకాష్ అలాగే S-400 యాంటీ డ్రోన్ సిస్టమ్స్తో ఎక్కడికక్కడ ఈ పాకిస్తాన్ చేసే దాడులను నిలువరిస్తోంది. ఇందులో భాగంగానే ఒక కీలక సమావేశానికి పిలుపిచ్చారు పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్. భారత్ చావు దెబ్బ కొడుతోంది పాకిస్తాన్ని, వాళ్ళ యొక్క సైనిక స్థావరాలని, మిలిటరీ ఎయిర్ బేస్ని, వీటన్నిటిని కూడా ధ్వంసం చేస్తుంది పాకిస్తాన్. ఈ నేపథ్యంలో ఏం చేయాలో పాలుపోక ఒక సమావేశానికి పిలుపివ్వడం జరిగింది. అది ప్రధానంగా పాకిస్తాన్ యొక్క ముఖ్యంగా నేషనల్ కమాండ్ అథారిటీ, ఇది ముఖ్యంగా న్యూక్లియర్ వెపన్స్కి సంబంధించి కంట్రోల్ కమాండ్ ఇచ్చే అథారిటీ. న్యూక్లియర్ అణు బాంబులను ప్రయోగించాలంటే ఈ కమాండ్ అథారిటీ యొక్క అనుమతి అవసరం. అలాగే దీన్ని ముఖ్యంగా బూచిగా చూపిస్తూ ప్రధానంగా అది ప్రయోగించే సత్తా కూడా ముఖ్యంగా పాకిస్తాన్కి లేదు. దానికి అంతర్జాతీయ సమాజం అడ్డొస్తుంది. సో అంతర్జాతీయ సమాజం ద్వారా భారత్పై ఒత్తిడి తెచ్చే దిశగా ఈ ప్రయత్నాలు, ఈ సమావేశాలు ఏర్పాటు చేశారు. ఈ నేషనల్ కమాండ్ అథారిటీలో ఇటు పాకిస్తాన్కి సంబంధించిన త్రివిధ దళాల అధిపతులు, అలాగే పాకిస్తాన్కి సంబంధించిన నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్, అలాగే ఇటు ముఖ్యంగా పాకిస్తాన్కి సంబంధించిన రక్షణ, ఆర్థిక, కేబినెట్ మంత్రులు, వీరంతా కూడా ఈ నేషనల్ కమాండ్ అథారిటీలో సభ్యులుగా ఉంటారు. చైర్మన్గా ప్రధాని ఉంటారు. సో ఇప్పుడు అత్యవసరంగా ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసి, ఫ్యూయల్ కూడా లేదు. పాకిస్తాన్ ఇస్లామాబాద్లో 2 రోజుల పాటు 48 అవర్స్ పాటు బంక్స్ను కూడా మూసేసిన పరిస్థితి. సో అంతకంతకు పాకిస్తాన్ పరిస్థితి దిగజారుతున్న తరుణంలో భారత్పై అణుబాంబు ప్రయోగిస్తామన్న ఒక బూచిని ప్రపంచానికి చూపించేందుకు ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. సో ఎటువంటి అటాక్స్ అయినా భారత్ సిద్ధంగానే ఉంది. అది వచ్చి భారత్ హిట్ చేసే లోపు గోపి నైట్ టైం మాత్రమే డ్రోన్లు దాడులు చేసింది. అలాగే మొత్తం కంప్లీట్ గా బ్లాక్అవుట్ అయిపోయిన తరువాతే దాడులకు దిగుతూ వచ్చింది పాకిస్తాన్. కానీ ఈ రోజు డే టైంలో కూడా ఏవైతే సున్నితమైన ప్రాంతాలు ఉన్నాయో, జమ్మూ కాశ్మీర్ కావచ్చు, సాంబా సెక్టార్ కావచ్చు, అమృత్సర్ కావచ్చు, డేలో కూడా మిసైల్స్ ని ప్రయోగిస్తూ ఉన్న సిచ్యువేషన్. అంటే అంతకంతకు పరిస్థితి సీరియస్ గా మారుతుంది అని అనుకోవచ్చా? ఎస్, ఖచ్చితంగా యుద్ధ తీవ్రత పెరుగుతోంది. భారత్ అలాగే పాకిస్తాన్ సరిహద్దు రాష్ట్రాలు అలాగే ప్రాంతాలపైన పాకిస్తాన్ మిసైల్స్తో, డ్రోన్స్తో, అలాగే వాళ్ళ యొక్క ఫైటర్ జెట్స్తో దాడులకు సిద్ధమైన పరిస్థితి. 2 ఫైటర్ జెట్స్, తాజాగా ఒక ఫైటర్ జెట్ మరొకటి కూలిపోయినని సమాచారం వస్తుంది. సో అధికారికంగా ధృవీకరించాల్సి ఉంది. సో వాళ్ళ ఫైటర్ జెట్స్ కూల్చేస్తున్నాం, వాళ్ళ మిసైల్స్ని ఎక్కడికక్కడ గగనతలంలోనే నిర్వీర్యం చేస్తున్నాం. భారత రక్షణ వ్యవస్థ స్ట్రాంగ్గా పాకిస్తాన్ దాడులను ఎదుర్కొంటున్న పరిస్థితి. ముఖ్యంగా ఈ ఎక్కడి నుంచి అయితే ఈ డ్రోన్స్ వస్తున్నాయో, డ్రోన్ లాంచ్ ప్యాడ్ని కూడా కాసేపటి క్రితం మనం చూసాం స్క్రీన్ పైన. లాంచ్ ప్యాడ్స్ని కూడా సరిహద్దుల నుంచి భారత భూభాగంలోకి ఎక్కడి నుంచి అయితే ఆ డ్రోన్స్ ప్రయోగిస్తున్నారో రాత్రి అవ్వగానే, సో ఆ డ్రోన్ లాంచ్ ప్యాడ్ని కూడా టెర్రరిస్ట్ లాంచ్ ప్యాడ్ని ముఖ్యంగా సైనికులు, టెర్రరిస్టులు కలిసి మరి ఇప్పుడు భారత్ పైన దాడికి తెగబడుతున్న పరిస్థితి ఉంది. సో వాటిని కూడా నిర్వీర్యం చేసి పూర్తిగా అన్ని రకాలుగా సంసిద్ధంగా భారత రక్షణ వ్యవస్థ, సైనిక బలగాలు ఏ వైపు నుంచి ఎటువంటి అటాక్ చేసినా దాన్ని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉంది. సో ఏది సాధ్యపడడం లేదు కాబట్టే ఇప్పుడు ఈ నేషనల్ కమాండ్ అథారిటీ సమావేశాన్ని ఏర్పాటు చేసి అంతర్జాతీయ సమాజం పాకిస్తాన్ వైపు చూసేలా, భారత్ వైపు ఒత్తిడి పెంచేలా, మీరు భారత్ని వెనక్కి తగ్గించకపోతే మేము ఈ దాడి చేస్తాం అనే ఒక బెదిరించే రీతిలో ఈ సమావేశాన్ని ఇప్పుడు ఏర్పాటు చేసుకుంటున్నట్లు మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితి అందరికీ తెలుసు. IMFలో 100 కోట్ల రూపాయల రుణం కూడా నిన్న
క్యాన్సిల్ అయినట్లుగా తెలుస్తోంది. సో ఖచ్చితంగా ఒక సమావేశంతో అంతర్జాతీయ సమాజం నుంచి భారత్పై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం ప్రస్తుతం పాకిస్తాన్ చేసినట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే వాళ్ళ ఫైటర్ జెట్స్ పైలట్స్ మన దగ్గర ఉన్నారు, వాళ్ళ ఆయుధ వ్యవస్థని పూర్తిగా నిర్వీర్యం చేస్తున్నాం, వాళ్ళ ఎయిర్ బేస్ని నాశనం చేశాం. సో ఖచ్చితంగా ఒక డౌన్ గ్రేడ్ పాకిస్తాన్ సైడ్ నుంచి స్టార్ట్ అయ్యే అవకాశం కనిపిస్తోంది ఈ మీటింగ్ ద్వారా. సో చూడాలి, అంతకంతకు యుద్ధ తీవ్రత అయితే పెరుగుతోంది. భారత్ కూడా గట్టి రిటాలియేషన్ పాక్ సైనిక చర్యకి ఇస్తున్న పరిస్థితి ఉంది. సో చూడాలి, ఢిల్లీ వేదికగా కూడా ఈరోజు కీలక సమావేశాలు జరగబోతున్నాయి కాబట్టి సో ఇక్కడ కేంద్ర ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది. అలాగే సరిహద్దు జిల్లాలను అప్రమత్తం చేస్తున్నారు. కొన్ని జిల్లాల్లో ఈ 4 రాష్ట్రాలు పంజాబ్, అలాగే జమ్మూ కాశ్మీర్, రాజస్థాన్, గుజరాత్ ఈ రాష్ట్రాలకు సంబంధించిన జిల్లాల్లో అత్యవసర పరిస్థితిని ప్రకటించే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. ఎందుకంటే మిసైల్స్, డ్రోన్స్ ఈ అటాక్స్ పెరుగుతున్నాయి కాబట్టి థ్యాంక్ యూ గోపి, థ్యాంక్ యూ.